నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ కౌశిక్. మనందరికీ కోట్లాది రూపాయలు సంపాదించాలని చెప్పి ఆశ ఉంటుంది కదా. చాలామంది అంటూ ఉంటారు, సార్ నాకు వచ్చే శాలరీ 50,000, ఆ 50,000లో ఖర్చులన్నీ పోగా మంత్లీ కేవలం 10,000 రూపాయలు మాత్రమే మిగులుతూ ఉన్నాయి. ఈ 10,000 రూపాయలతో మేము ఎప్పుడు కోట్లాధిపతి కావాలి సార్ అంటూ ఉంటారు. అవ్వచ్చు. అదే 10,000 రూపాయలని మంత్లీ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం కూడా కోట్లాధిపతి కావచ్చు. ఈరోజు మనం ఏం చేస్తున్నామో అదే మన రేపటిని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, మంత్లీ 10,000 రూపాయలు మిగులుతూ ఉన్నాయి. ఆ 10,000 రూపాయలని బీరువాలో దాచిపెట్టుకుంటూ ఉన్నారు. అలా సంవత్సరం దాచిపెట్టుకున్నట్లయితే ఆ డబ్బు కేవలం 1,20,000 అవుద్ది. అదే 2 సంవత్సరాలు దాచిపెట్టుకున్నట్లయితే 2,40,000 అవుద్ది. అదే 20 సంవత్సరాలు దాచిపెట్టుకున్నట్లయితే 24 లక్షలు అవుద్ది. కానీ అదే డబ్బుని మంత్లీ ఎస్ఐపి చేసుకొని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ 24 లక్షలు కాస్త ఎంత అవుద్దో తెలుసా? గెస్ చేయండి. 30 లక్షలా? కాదు. 50 లక్షలా? కాదు. 80 లక్షలా? అస్సలు కాదు. అక్షరాల 1,14,00,00,000 అవుద్ది. ఇది ఎలా అంటారా? చూద్దాం రండి. మీరు మంత్లీ 10,000 రూపాయలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే, అది కూడా ఎస్ఐపితో. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇన్ కేస్ మీకు శాలరీ అన్నది 5వ తారీఖున వస్తున్నట్లయితే 6వ తారీఖున ఎస్ఐపి పెట్టుకోండి. ఎస్ఐపి పెట్టుకున్నట్లయితే ఏమొద్దంటే ఆ 10,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా కట్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అవుద్ది అనమాట ప్రతి మంత్. ఇది ఎస్ఐపి. అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 13% అనుకుందాం. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే యావరేజ్గా 15% ఉంది. కాకపోతే మనం ఎగ్జాంపుల్గా 13% మాత్రమే తీసుకుందాం. అది కూడా టైం పీరియడ్ వచ్చేసి 20 ఇయర్స్. చూడండి, ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ని 1 ఇయర్ 2 ఇయర్ ఈ రకంగా షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే అంత రిటర్న్స్ రావు. ఎప్పుడైతే మీరు లాంగ్ టర్మ్కి అనగా 20 ఇయర్స్కో 10 ఇయర్స్కో చేసుకున్నట్లయితే అప్పుడు మాత్రమే మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన. సో ఈ రకంగా 10,000 రూపాయలని మీరు మంత్లీ 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేస్తారండి? 24 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. ఈ 24 lakhsకి గాను ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి, మళ్ళీ చెప్తున్నా, ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 90,55,191 రూపాయలు రావచ్చు. సో మీరు పెట్టుబడి పెట్టింది రిటర్న్స్ అంతా కలిపి ఇది ఎంత అవుద్దంటే 1,14,55,191 రూపాయలు. చూడండి, ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత? 24 లక్షలు. 20 సంవత్సరాల తర్వాత అది ఎంత అయింది? 1,14,00,000 అయింది. ఇక్కడ చూడండి, ఎల్లోలో కనిపిస్తుందేమో ఇన్వెస్టెడ్ అమౌంట్, బ్లూలో కనిపిస్తుందేమో ఎస్టిమేటెడ్ రిటర్న్స్. మీకు ఇప్పటికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మ్యూచువల్ ఫండ్స్లో బాగా లాసెస్ వస్తాయి కదా, ఇంత రిటర్న్స్ ఎలా వచ్చినాయి అంటూ ఉంటారు. చూడండి, లాసెస్ వస్తాయి ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అన్నది లేదా ఇండియన్ ఎకానమీ కానీ మార్కెట్ కానీ బాగా డౌన్ అయిందనుకోండి, అప్పుడు లాసెస్ వస్తాయి. మళ్ళీ అది రేజ్ అవుద్దిగా. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ వచ్చినప్పుడు బాగా డౌన్ అయింది, మళ్ళీ ఇప్పుడు రేజ్ అవుతుందిగా. సో ఈ రకంగా అప్ డౌన్ అవుతూ లాంగ్ టర్మ్ అవడం వలన, సో 20 ఇయర్స్ టైం ఉండడం వలన ఏదో ఒక టైంలో అప్ అవుద్ది. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. డౌన్ అయినా అప్ అయిద్ది, మళ్ళీ డౌన్ అయినా అప్ అవుద్ది. సో ఈ రకంగా లాసెస్ వస్తాయి. ఎప్పుడు మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఆ లాసెస్ వచ్చిన టైంలో ఈ మ్యూచువల్ ఫండ్స్ నేను సేల్ చేసుకుంటాను అన్నట్లయితే లాసెస్ వస్తాయి. సో లాంగ్ టర్మ్ అవడం వలన, కాంపౌండింగ్ అవ్వడం వలన, మీరు ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేయడం వలన దానికి వచ్చే రిటర్న్స్ వలన ఈ లాసెస్ కవర్ అయిపోద్ది అనమాట. లాంగ్ టర్మ్ అవడం వలన మాత్రమే ఇది పాసిబుల్. మీరు షార్ట్ టర్మ్లో, సార్ నాకు ఈ రకంగా రిటర్న్స్ కావాలి షార్ట్ టర్మ్లో అంటే కుదరదు. ఇన్ కేస్ మీరు 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 5 ఇయర్స్ వరకు మీరు 6 లక్షల రూపాయలకి పెట్టుబడి పెడతారు. ఈ 6 లక్షలకు గాను 5 సంవత్సరాల తర్వాత మీకు 8,50,000 వస్తాయి. ఎప్పుడు? 13% ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వేసుకుంటే. అదే మీరు 8 ఇయర్స్ దాకా ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, మీరు పెట్టుబడి పెట్టే అమౌంట్ 9,60,000. ఈ 9,60,000కి గాను మీకు 16,90,000 వస్తాయి. చూడండి డిఫరెన్స్ 5 సంవత్సరాలకి 8 సంవత్సరాలకి. అదే మీరు 10 సంవత్సరాలకి పెట్టుబడి పెట్టినట్లయితే మీరు మొత్తం 10 సంవత్సరాలకు గాను 12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ 12 లక్షలకు గాను 24,70,000 వస్తుంది. అంటే డబుల్ అయింది. చూడండి, 5 ఇయర్స్కి పెట్టుబడి పెడితే
కేవలం 2,50,000 లాభం వచ్చింది. అదే 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అయింది ఆ లాభం. సో ఈ రకంగా మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయి. అదే మీరు 18 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసినట్లయితే 18 ఇయర్స్ తర్వాత మీకు 86,30,000 వస్తుంది. 20 ఇయర్స్కి మీరు టోటల్గా 24 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. 24 lakhsకి గాను 1.1 crores వస్తుంది. అదే 25 ఇయర్స్కి అనుకోండి మీకు 2.3 crores వస్తుంది. అదే 30 ఇయర్స్కి అయితే మీకు ఏకంగా 4.4 crores వస్తుంది. అదే మీరు 35 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీరు టోటల్గా ఎంత ఇన్వెస్ట్ చేస్తారండి? 42 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. 42 లక్షలకు గాను మీరు టోటల్గా 35 ఇయర్స్ తర్వాత ఎంత రిసీవ్ చేసుకుంటారంటే 8.5 crores రిసీవ్ చేసుకుంటారు. చూడండి, ఇది కేవలం లాంగ్ టర్మ్ అవడం వలన, మళ్ళీ చెప్తున్నా లాంగ్ టర్మ్ అవడం వలన రిస్క్ ఉంటుంది. ఎప్పుడు రిస్క్ ఉంటుంది? మీరు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే రిస్క్ ఉంటుంది. మేబీ 35 ఇయర్స్ తర్వాత కూడా లాసెస్ రావచ్చు. ఎప్పుడు? ఇండియన్ ఎకానమీ బాగా డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు రావచ్చు. ఛాన్స్ ఉంది, ప్రతి దానికి ఛాన్స్ ఉంది, మళ్ళీ చెప్తున్నా. సో లాంగ్ టర్మ్ అవడం వలన రిస్క్ తక్కువయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నా. చూడండి, ఇక్కడ లాంగ్ టర్మ్ అవడం వలన ఇంత రిటర్న్స్ వస్తున్నాయి అనమాట. అది కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన. మీరు జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్ళి ఒక 10 రోజులు చేసి లేదా 2 రోజులు చేసి బాడీ రావాలంటే వస్తుందా? రాదు, టైం పడుతుంది. ఇది కూడా అంతే. సో లాంగ్ టర్మ్లో మీకు అధిక రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ రకంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ ఏం డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మీరు కాల్ని షెడ్యూల్ చేసుకొని మా యొక్క ఎక్స్పర్ట్స్తో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లోనే చాలా కోర్సులు ఉన్నాయండి. 40+ కోర్సులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి, హౌ టు బిల్డ్ ఏ బిజినెస్ గురించి, హౌ టు స్కేల్ ఏ బిజినెస్ గురించి. మీరు విలేజెస్లో ఉన్నట్లయితే విలేజెస్ నుంచి ఒక మంచి బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు చాలో. ఇట్లు మీకు అభిషేక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Who are these rich people? Where do they come from? How did they become rich? Yes, there are no shortcuts to become rich. There are secrets to become rich. Do you want to learn the secrets to become rich? Now you can get all those secrets of rich people in one place together, right in Financial Freedom app. Download Financial Freedom app and start your journey to become rich.